హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎవరైతే నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారో, నా పేరు మోనికా రాచెస్ అండ్ ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్ అండ్ బ్యూటీ. సో దిస్ ఈజ్ అనదర్ వీక్లీ వ్లాగ్. ఇవాళ వ్యాలంటైన్స్ డే. సో చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ బిలేటెడ్ వ్యాలంటైన్స్ డే, బికాజ్ మీరు ఇది చూసేసరికి ఆల్మోస్ట్ ఒక 1 month అయిపోతుంది. ఓకే, ఎనీవేస్ ఐమ్ గోయింగ్ అవుట్ టు మీట్ మై బెస్ట్ ఫ్రెండ్ on Valentine's Day. We have a brunch, lunch plus breakfast. So yeah, time 11 అవుతోంది, 12 o'clock మా మీటింగ్ టైమ్. సో యా, ఐ హ్యావ్ టు గెట్ రెడీ. తల స్నానం చేసిన నేను. ఓకే, ఐ హ్యావ్ 2 outfits. ఒకటేమో ఇది కొత్తది, నేను ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ తీసుకున్నా. ఇది ఎందుకు వేసుకోలేదు అంటే, నేను అప్పుడు ట్రిప్కి వెళ్దామని తీసుకున్నా అండ్ ఇప్పుడు ఇది పట్టట్లేదు. ఐ హ్యావ్ అనదర్ అవుట్ఫిట్, అంటే ట్యాగ్ తీయని అవుట్ఫిట్ గురించి మాట్లాడుతున్నా. ఐ హ్యావ్ దిస్ వన్. ఇది కూడా ట్యాగ్ తీయకుండా అట్లనే ఉంది. దిస్ వన్ ఆల్సో ఐ రియలీ లైక్, కానీ ఇవి ఏవి నాకు పట్టట్లేదు బికాజ్ ఐఎమ్ లాక్టేటింగ్ మామ్. నాకు చెస్ట్ దగ్గర అసలు పట్టట్లే అనమాట. సో ఐ హ్యావ్ టు లుక్ ఫర్ అనదర్ డ్రెస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు వేర్ అట్ ద మూమెంట్ ఇప్పుడు. ఓకే, అప్డేట్ వచ్చేసి మా పాపకి ఫుల్ సర్ది వచ్చింది నిన్న. సో నిన్న రాత్రి చాలా కష్టమైంది, బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్. సో ఓకే గైజ్, ఐఎమ్ రెడీ అండ్ నేను జస్ట్ ఈ క్రౌన్ పార్ట్ ఒకటి స్ట్రైట్ చేసి వెనకాల ఇట్లా పైన ముడేసేసిన, సో దట్ అది వేవ్స్ లాగా పడుతుంది అని. ఐఎమ్ వేరింగ్ దిస్ లుడుక్ షర్ట్ బికాజ్ నథింగ్ ఎల్స్ ఇస్ ఫిట్టింగ్ మీ. And my lipstick is Mars Very Brave. The color of the season is mocha mousse anta, so browns basically. So yeah, I'm all ready. And in foundation అది ఇది ఏం వేయట్లేదు, జస్ట్ సన్ స్క్రీన్ పైన బ్లష్ అండ్ లిప్స్టిక్ పెట్టిన అంతే. ఐస్ ఆర్ ఆల్సో నథింగ్. అండ్ యా, బ్యాగ్, ఐ వాంట్ టు షో యూ గైస్ మై బ్యాగ్. నా బ్యాగ్ వచ్చేసి కోచ్ బ్యాగ్ తీస్తున్నాయి ఇవాళ చాలా రోజుల తర్వాత. ఓకే, సో దట్స్ ద డ్రెస్, దిస్ ఇస్ ద బ్యాగ్. సచ్ పిక్చర్స్క్ ప్లేస్ దిస్ ఇస్. ప్లేస్ చాలా డేంటీగా, చాలా ఏమంటారు, కామ్ ఉంది. లైక్ వైబ్ ఇస్ సో గుడ్. మొత్తం కెఫేలో ఒక్క కప్పులు కూడా లేదు, మొత్తం గర్ల్స్ గ్యాంగ్సే ఉన్నారు. ఎక్కడ చూడు గర్ల్సే ఉన్నారు. ఐ ఫీల్ సో హ్యాపీ. పీపుల్ ఆర్ చూసింగ్ గర్ల్ ఫ్రెండ్స్ ఓవర్ బాయ్స్, దట్ on Valentine's Day. Hi ma'am, let me give me a short brief about menu. We are doing just a soft lunch. Just a second, I have somebody coming. I'm waiting for someone. Can you come back after they come? No, just I'm going to explain our menu only, that's enough. Okay. Actually we are doing just a soft lunch. Mm-hmm. So you will get only temporary menu. Hot coffees, cold coffees and breakfast, that's it. Apart from that we don't have anything. Oh, you don't have anything yes, apart from breakfast? Yes, we are doing just a soft lunch. It's just 4 days after the opening this. Oh, okay. 4 days. So okay. if you are satisfied with this menu, then you can. Oh, you have everything that is available here? here? Yeah, whatever we base now, you will get it. Oh, in this menu? Yeah, you will get. We have only 2 pages, breakfast and hot coffees. Okay. You have pastas, right? Yeah, pasta and french fries as well you will get. Okay, thank you. 4 days అయిందంట, ఇది టెంపరీ మెనూ అంట. సో ఇందులోంచి ఏది చెప్తావో చెప్తాము, ఇంతకన్నా ఏం దొరకవు. 4 days తర్వాత 4 days అయింది మేము ఓపెన్ అయ్యి, ఇంకా మెన్యూ చేస్తాము అని చెప్తున్నాడు. ఓకే, నేను అది వచ్చినాక అది ఏది చెప్తే అది తిందాం అనుకున్నా, బట్ వెరీ లిటిల్. ఎగ్స్, చికెన్ తినొద్దని చెప్తున్నారు. వీడి టోస్ట్ అండ్ బ్రేక్ఫాస్ట్ మొత్తంలో ఎగ్గే ఉంది. ఇంత కష్టంగా ఉంటుందని అనుకోలేదు నేను. ఐ వాంటెడ్ టు ఈట్ గుడ్ ఫుడ్. నేను 1 week నుంచి ఏం తినట్లే. అబ్బా, ఎండి చచ్చిపోతున్నా. ఏదైనా మంచిగా తిందాం అనుకుంటే దిస్ హ్యాస్ హ్యాపెండ్. హలో, పైకి పంపించేసిండు. పైకి వెళ్ళమని చెప్పిండు. ఫోటో తీసుకుంటా అనుకుందేమో వాడు. పైకి వెళ్ళని చెప్పిండు. ఈ మెన్యూ తప్ప, ఈ 2 పేపర్లు తప్ప ఏం లేవంట. యా, ఈ పేపర్లో కూడా వెనకాల ముందు సేమ్ ఉంది. సో ఈ ఆప్షన్లు తప్ప ఏం లేవు. ఇవి బెవరేజ్ ఆప్షన్. అది 4 days అయింది మేము ఓపెన్ అయ్యి, ఇంతకు మించి లేవని చెప్పిస్తున్నారు. వెళ్దా అంటే వెళ్దా. ఒక బిల్డింగ్ మెన్యూ చూడు, ఏం లేదు అక్కడ. తినడానికి ఏమీ లేదు. నేను తినేవి కూడా లేవే మష్రూమ్స్. నేను అదే చెప్తున్నాను, నువ్వు తినేవి ఏవి లేవు అని. పోదా
ఓకే, మేము వరల్డ్ కప్కి వచ్చేసినాము, అక్కడ ఏం దొరకట్లే అని. దిస్ ఈజ్ నైస్, నేను ఇక్కడికి కూడా రాలేదు ఇంతవరకు. నేను ఏది చెప్తా తింటాను, ఇవాళ వెజిటేరియన్. నేను బయట చికెన్ తినొద్దంట. నేను ఊరు వెళ్ళాను, పొద్దున్న ఈవినింగ్ వచ్చేసాం. అయితే మా డ్రైవర్ సైకిల్ దారిలో ఆపితే వెజిటేరియన్ తిన్నాడు. అదేం సైకిల్ వెజ్ తిన్నట్టు కొండలు తినొద్దంటున్నారు కదా. పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటాడు తెలుసా, అవే ఎత్తుకొని కిందికి వెళ్ళిపోతాడు పిల్లలందరిని తీసుకొని. సో దట్ వాళ్ళ వైఫ్ ఇంట్లో పని కుకింగ్ అవన్నీ వేసుకునేంత వరకు ఆయన్నే చూసుకుంటాడు మొత్తం. లేదని చెప్పినాగా. ఎంత బాగా అట్లా తింటే ఈశాన్ అసలు అట్లా ఇచ్చేస్తే కానీ అంకుల్ వాళ్ళు చేస్తారు అనుకుంటాను, అన్నారు కాబట్టి చేస్తుంది. ఓకే గైస్, ఐమ్ హోమ్. ఎట్లుందో ఏమో మనకి. ఈశాన్ వచ్చేస్తాడు ఇంకో 1 అవర్లో. నేను జస్ట్ 3 అవర్స్ కోసం వెళ్ళిన బయటికి, వ్యాలంటైన్స్ డే కదా. సో లాస్ట్ వ్యాలంటైన్స్ డే కూడా నేను నా ఫ్రెండ్తోనే ఉండే, ఈ వ్యాలంటైన్స్ డే కూడా నా ఫ్రెండ్తోనే ఉండే. జస్ట్ హోపింగ్ మేము ఇది ఒక ట్రెడిషన్ లాగా ఎవ్రీ వ్యాలంటైన్స్ డే ఫాలో అయితే బాగుండు అని అనుకుంటున్నా. ఓకే, సో పైకి వెళ్ళి చూడాలి దానికి ఎట్లుంది ఏంటి అని. యా, నాకు కిస్క్ ఆఫ్ ది అంబియన్స్ చాలా బాగా నచ్చింది, బట్ ఫుడ్ ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి. మేబీ లైక్ దాని జొమాటో లైక్ లిస్టింగ్ వచ్చేసి కొంచెం మంచిగా అయిన తర్వాత బాగుంటుందేమో. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఐ యామ్ నాట్ వెరీ, అంటే చాలా లిమిటెడ్ మెనూ ఉండింది అబ్బా. మేము చాలా లిమిటెడ్ మెనూ ఉండింది. ఒకటే పేజ్, అందులో 4 salads, అన్నిట్లో ఎగ్స్ ఉండే. లైక్ వెజిటేరియన్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉండే, పాస్తా ఆప్షన్స్ అయితే లిటరలీ బక్వాస్ ఉండే. సో ఇంక అందుకే వరల్డ్ కప్కి వెళ్ళినాము. వరల్డ్ కప్లో మీరు చూసారు కదా, ఫుడ్ వాజ్ నైస్, ఇట్ వాజ్ నైస్. నేను పొద్దున్నే కాఫీ తాగేసిన కాబట్టి నేను కాఫీ ట్రై చేయలేదు. అండ్ బెవరేజెస్లో పెద్దగా ఏం లేకుండే యాక్చువల్గా, లైక్ నథింగ్ మచ్ వాస్ హ్యాపెనింగ్ దేర్. లెట్ మీ నో వాట్ యూ ఆల్ డిడ్ ఆన్ వ్యాలంటైన్స్ డే, ఆర్ వాట్ మీకు ఏమైనా ట్రెడిషన్స్ ఉన్నాయా, యూ వాంట్ టు మేక్ ఎనీ ట్రెడిషన్స్, డూ లెట్ మీ నో. ఫ్యూచర్లో కుదిరితే వ్యాలంటైన్స్ డే రోజు మీట్ అండ్ గ్రీట్ పెట్టాలి, ఎంతమంది వస్తారో చూపిస్తుంది. ఓకే, ఎవ్వలేరు ఇంట్లో, పడుకుంది మేడం. ఐ యామ్ హోమ్. సతాయించిందా? సతాయించలే అస్సలు. ఏం చేసినావు డాడీ? ఎందుకు చూడలేవు నాన్న? నేను లేనప్పుడు చూసుకోవాలి కదా నువ్వు. ఈశాన్కి సర్ప్రైజ్. ఆర్ యూ హ్యాపీ ఈశాన్? I'm happy, but I'm a little upset. వై? See, these big ones came 3, but this one only came 2. అవన్నీ నీకే కదరా, ఏదైతే ఏంది. ఇవన్నీ నాకేనా? 2000 years later. హాయ్ గాయ్స్, సో మీరు లాస్ట్ చూసినప్పుడు నేను వ్యాలంటైన్స్ డే లంచ్కి నా బెస్ట్ ఫ్రెండ్ని కలిసేసి వచ్చా. అండ్ దెన్ వచ్చిన తర్వాత ఈశాన్కి చిన్న సర్ప్రైజ్ ఇచ్చిన అనమాట. లైక్ ఐఎమ్ ట్రైనింగ్ హిమ్ సో దట్ హీ నోస్ ఇంపార్టెంట్ డేట్స్, సర్ప్రైజెస్, హౌ టు సర్ప్రైజ్ సంబడి అని. హీస్ యాక్చువల్లీ వెరీ గుడ్, బట్ స్టిల్ లైక్ ఐఎమ్ డూయింగ్ మై పార్ట్. రేపు పొద్దున వచ్చిన ఆమె నన్ను అనుకోకూడదు కదా దట్ he doesn't know anything, వాళ్ళ ఇంట్లో ఏం నేర్పిలేరు అని. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ హిమ్ టు గివ్ సర్ప్రైజెస్ అండ్ యునో టు గివ్ ప్రెజెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. సెలబ్రేట్ బేసిక్గా ఐ ఫీల్ లైక్ సెలబ్రేట్ చేసుకోవడానికి యూ హ్యావ్ టు లుక్ ఫర్ అ బహానా. అంటే మనమే ఒక ఎత్తుక్కోవాలన్నమాట. ఏ చిన్న ఈవెంట్ వచ్చినా సరే దాన్ని పట్టుకొని పెద్దగా సెలబ్రేట్ చేసేసుకోవాలి, బికాజ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, దే ఆర్ జస్ట్ నెవర్ ఎండింగ్. సో సంథింగ్ లైక్ దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ సూదింగ్ ఇట్ విల్ బీ అ సూదింగ్ థింగ్ ఫర్ ది ఎంటైర్ లైఫ్ జర్నీలో. సూదింగ్ మూమెంట్స్ ఏముంటాయి అంటే ఐ థింక్ సెలబ్రేషన్సే ఉంటాయి. సో యా, దట్ ఈస్ వాట్ ఐ am going to teach him in his life. Okay, so
యా ఏంటి అంటే లైక్ అప్డేట్ ఏంటి అంటే మా ఇవాళ నిలియా 2 months ఎగ్జాక్ట్గా. అండ్ యా మాకు ఇవాళే మా కజిన్ వాళ్ళ వెడ్డింగ్ కన్ఫర్మ్ అయిందనమాట. అంటే లైక్ ఫస్ట్ పెళ్లి చూపులు అవన్నీ అవుతుంటే వి న్యూ, బట్ లైక్ పక్కాగా విత్ డేట్స్ అండ్ ఆల్ ఇవాళ వచ్చినాయి. సో ఫస్ట్ ఒక నేను 2 ఫంక్షన్స్, ఐ యామ్ థింకింగ్ 2 ఫంక్షన్స్ అటెండ్ అవుతా అని. ద లీస్ట్ మ్యాక్సిమం విల్ బి 3. ఓకే, ఎంగేజ్మెంట్, హల్దీ అండ్ పెళ్ళి. ఒకవేళ ఇఫ్ ఐ కాంట్ గో టు హల్దీ ఆల్సో ఐ విల్ స్కిప్ ఇట్ ఆఫ్. ఎంగేజ్మెంట్ అండ్ వెడ్డింగ్ అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో లైక్ ద వెరీ క్లోజ్ కజిన్స్ అనమాట మాకు. సో ఐ హ్యావ్ టు పిల్ల అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మాకు యాక్చువల్గా చాలా క్లోజ్. సో యా, అబ్బాయి మా సైడ్, సో అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మాకు చాలా క్లోజ్ అనమాట. సో వీ విల్ బీ అటెండింగ్ దట్ ఫంక్షన్. సో ఇవాళే కన్ఫర్మ్ అయింది కదా. సో ఐ వాంటెడ్ టు సీ వాట్ ఐ విల్ వేర్ ఫర్ ఎంగేజ్మెంట్కి ఏం వేసుకుంటా అని. సో యూజువలీ లైక్ ఐ హ్యావ్ అ ఫండా అనమాట దట్ ఐ విల్ ఐదర్ వేర్ లెహెంగా ఆర్ ఐ విల్ నాట్. ఏంటంటే నేను పట్టు చీరలు కట్టుకోను ఎంగేజ్మెంట్కి. ఎంత క్లోజ్ అయినా సరే నేను పట్టు చీరలు కట్టుకోను. దట్ ఈస్ ద టైమ్ ఐ వేర్ ఫ్యాన్సీ థింగ్స్ లైక్ ఫ్యాన్సీ సారీస్ ఆర్ ఫ్యాన్సీ లెహెంగాస్ అండ్ స్టఫ్. సో ఈసారి ఐ వాజ్ థింకింగ్ ఏంటి అని. ఒకటి నేను లావు ఉన్నా, సో నా పాత బ్లౌజులు పట్టట్లేదు నాకు. బట్ ఐ హ్యావ్ దిస్. ఓకే, దిస్ ఇస్ యాక్చువల్లీ నేను ఆర్ఎస్విపి బై నైకా అన్న బ్రాండ్లోంచి తీసుకున్న క్రాప్ టాప్. తీసుకొని ఆల్మోస్ట్ 1 year పైననే అయిపోయింది. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. నేను యాక్చువల్లీ వేరే ఈవెంట్కి, మా చెల్లి ఈవెంట్స్కి తీసుకున్నానా, ఎప్పుడో తీసుకున్నా. దీనికి ఇక్కడ కింద ఇట్లా ఈ డీటెయిలింగ్ వస్తుంది అనమాట. సో అండ్ దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఫుల్ స్లీవ్స్ క్రాప్ టాప్ ఇది. సో ఐ వాంటెడ్ టు వేర్ సంథింగ్ around this one, maybe saree or lehenga. I'm still, I don't know what, I have a vague idea, but I am still looking for options. But ఇది వాడాలన్నది నా పాయింట్. సో యా, ఇంకా టైం ఉంది చాలా. బట్ ఇవాళే డేట్స్ వచ్చినాయి. ఇవాళే అన్ని బట్టలు తీసి ఐ జస్ట్ గేవ్ అ రఫ్ లుక్. లైక్ పెళ్ళికి, ఒకవేళ పెళ్ళి అయితే లైక్ ఏ చీరలు కట్టుకోవాలి, లైక్ ఐ హ్యావ్ 2-3 ఆప్షన్స్, ఇవి. అండ్ దెన్ ఎంగేజ్మెంట్కి ఇవి అని. అండ్ దెన్ ఇఫ్ ఐ గో టు హల్దీ, నేను హల్దీకి అండ్ ఎవ్రీబడి విల్ వేర్ యెల్లో అని అనుకుంటున్నా. సో మా చెల్లి హల్దీ అవుట్ఫిట్ నాకు పడుతుంది. సో అదే రిపీట్ చేసేద్దాము అని అనుకుంటున్నా. ఐ విల్ నాట్ బీ బయింగ్ ఎనీథింగ్ ఆబ్వియస్లీ. బట్ యెల్లోలో ఇంకా ఇంకొక సిస్టర్ దానికి ఐ వోర్ లైక్ వాట్ డూ యూ కాల్, లెహెంగా పైన బ్లౌజ్ ఏదన్నా ఇంట్రెస్టింగ్గా చేంజ్ చేసి వేద్దామా. ఐఎమ్ స్టిల్ కంటెంప్లేటింగ్, బట్ యా, సో దట్ ఈస్ దేర్. అండ్ యా, ఆల్ దిస్ హెస్ హ్యాపెన్. ఇంకేదైనా చెప్దాం అనుకున్నానా, ఐ ఫర్గాట్, మేబీ, ఐ డోంట్ నో. Yeah, she's too full సర్ది. సో వాట్ ఐ డిడ్ వాజ్, నేజల్ ఆస్పిరేటర్ ఉంటుంది కదా, దాని ముక్కులో నిండిపోయిన ఏమంటారు చీమిడి మొత్తం ఇట్లా లాగిస్తున్నా అనమాట ఆ నేజల్ ఆస్పిరేటర్తోని. నిన్న ఒక 4-5 times చేసిన. దానికన్నా ముందు రోజు కూడా చేసిన. నాకు ఇంకా గొంతు నొప్పి స్టార్ట్ అయింది ఫుల్. అమ్మా, తలంతా బరువు, తలనొప్పి, గొంతు నొప్పి. సో మా మమ్మీ మా డాడీ మార్నింగ్ వెళ్ళేసి వచ్చినారనమాట. దట్స్ ఐ కుడెంట్ షూట్ మచ్ బికాజ్ ఐ వాజ్ లైక్ బిజీ విత్ హర్ ఓన్లీ. అండ్ షీ వాజ్ బీయింగ్ వెరీ క్రాంకీ. అండ్ నా హెడ్ కూడా ఫుల్ బరువు అనిపిస్తుండే నాకు. సో ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్, లైక్ ఐ వాజ్ లైక్ నో అని. యా, I'll show you small snippets of the celebration. We won't do much. We don't do much. Just monthly birthday ne kada, so we'll just do a basic cake cutting and stuff. And also నేను ఇంతకు ముందు చెప్పా కదా, we'll be doing Nilya's 3 months function బయట చేస్తాము అని చెప్పేసి. సో we are not doing that due to various reasons that I don't want to disclose on YouTube. But yeah, అది క్యాన్సిల్ అయింది. అండ్ that is the update I wanted to share. Okay, so this is the cake. ఇది కూడా బేకలోరే. లాస్ట్ బర్త్డే కూడా బేకలోరే, ఈ బర్త్డే కూడా బేకలోరే. అండ్ ఇక మమ్మీ అండ్ నిలయ
నిలియా డ్రెస్ ఎంత బాగుందో అసలు, మస్తు క్యూట్గా ఉంది దీని డ్రెస్. ఇట్లా డంగ్రీ ప్యాటర్న్స్ లాగా వచ్చి బాగుంది. నాకు అట్లా డంగ్రీ ప్యాటర్న్స్ వస్తే మంచిగా అనిపిస్తుంది. హాయ్. నేను కూడా అందుకే స్ట్రాప్ డ్రెస్సెస్ అన్నిటి లోపల టీషర్ట్ వేసి దాన్ని డంగ్రీ డ్రెస్ వేస్తాను, నాకు ఇష్టం కాబట్టి. నాట్ బికాజ్ నేను స్ట్రాప్ వేసుకోనని కాదు, నేను స్ట్రాప్ వేసుకుంటా కానీ నాకు డంగ్రీ ఇష్టం. ఈశాన్ కూడా వైట్ వేసుకున్నాడు వాళ్ళ చెల్లికి మ్యాచింగ్. నా దగ్గర వైట్ లేదు, సో నేను అందుకే కాంట్రాస్ట్ వేసుకున్నా బ్లాక్. I'm also half of Raja because I have blue too. ఓకే, మా డాడీకి మ్యాచింగ్ అంట వాడు బ్లూ ఉందని. I am a half of Amama too because she's wearing red. అబ్బో. I am match of ఓకే three of you. ఓకే ఓకే చాలు, ఇంకా చాలు నాన్న. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ నిలయ, హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you. హ్యాపీ బర్త్డే నిలయ. మెల్లగా మెల్లగా. ఓకే, నిలయ పట్టుకోరు. ఒక నిమిషం నిలయ, వదులుతావా నాను? వదులుతలేదు. అందరు తీసుకురా. వాడే తింటాడు ఇక 1 year వరకు. ఫస్ట్ బర్త్డే కేక్ తింటుంది అది. పాలు తీసుకొస్తావు? నాకు 1 year వరకు నో షుగర్. వినరు, అస్సలు వినరు వీళ్ళు. అంతే, ఇంకా గ్రాండ్ పేరెంట్స్ అట్లనే ఉంటారు. బట్ యూనో ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసినాం అనుకోండి, వీ విల్ బీ రాబింగ్ దెమ్ ఆఫ్ దేర్ లవ్ అనిపిస్తుంది. సో యా, ఇష్యూ ఈజ్ అ ఇష్యూ బట్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఓకే, సో ఎనీవేస్ నాకు ఇట్లా అవుతుందని తెలుసు. నేను కరెక్ట్ ఫీడ్ చేయలేని డ్రెస్ వేసుకున్నప్పుడే నిలయ ఏడుస్తుంది. సో అందుకే నేను మిల్క్ పంప్ చేసి పెట్టిన అనమాట రెడీగా. లైక్ ఐ కెన్ జస్ట్ గివ్ ఇట్ టు హర్ అన్నట్టు. ఇట్స్ నాట్ అ కంప్లీట్ లోడ్, కొన్నే, బట్ ఐ జస్ట్ పంప్డ్ అండ్ కెప్ట్. ఎందుకు ఏందో ఓవర్ యాక్షన్. 2 months ఆల్రెడీ. అప్పుడే 2 months అయిందా అని అనిపిస్తుంది, కానీ చిరాకు కూడా వస్తుంది బాగానే. అంతలా అంత హ్యాపీ ఏం లేదు, మస్తు చిరాకు వస్తుంది, నొప్పి వస్తుంది ఫుల్. ఫస్ట్ తీసి ఒకటి, తాపిచ్చి ఒకటి, నొప్పి లేదు ఫుల్. ఇది విషయాలు ఎవ్వరు చెప్పారు. మదర్హుడ్ ఈజ్ సో స్వీట్ అని చెప్తారు. మదర్హుడ్ ఈజ్ నాట్ స్వీట్. వన్ ఈజ్ ఫ్రమ్ బేకలోర్. ఎగ్లెస్ అనుకుంటా. అబ్బా, వ్యాలంటైన్స్ డే అంట, గిఫ్ట్ ఇవ్వకుండా అసలు మా డాడీ అట్లా తినిపించి అదే వ్యాలంటైన్స్ డే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంటున్నాడు. చీ. హైలైట్ ఏంటంటే మా డాడీ మా మమ్మీకి మా మామ ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి పండగ వేసుకో వ్యాలంటైన్స్ డే కొనుక్కో అని చెప్తున్నాడు. సో బ్యాడ్ నాన్న. కెమెరా సాక్షిగా 10,000 ఇస్తా అన్నాడు డాడీ వ్యాలంటైన్స్ డే రోజు మమ్మీకి. రిమెంబర్ దట్. వాళ్ళని యాక్చువల్గా డిన్నర్కి వెళ్ళమని చెప్పిన. 2 days later. హాయ్, ఐ డోంట్ నో వాట్ డే ఇస్ ఇట్ ఆర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ రంజాన్ స్టార్ట్ అయింది హైదరాబాద్లో. అండ్ రంజాన్ స్టార్ట్ అయితే అఫీషియల్లీ ఇట్స్ హలీం సీజన్ అని అనమాట. సో నేనైతే అసలు ఒకప్పుడు ఎవ్రీ ఇయర్ మంచిగా అన్ని మేజర్ స్పాట్స్ హిట్ చేసేదాన్ని. బట్ ఈసారి అయితే తక్కువ తిందామని అనుకుంటున్నా, మేబీ 1 or 2 అంతే. నిన్న స్టార్ట్ అయిందా రంజాన్ సీజన్? స్టార్ట్ కాలేదండి ఇంకా. హలీం ఫస్ట్ 1 week 20 days ముందు వస్తుంది కదా. ఓకే, ఇంకా 1 week ఉందంట. సో బట్ 1 week కన్నా ముందే స్టార్ట్ అవుతుంది. సో రాత్రి 10:30 అవుతుంది ఆల్మోస్ట్. నేను మంచిగా నైట్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకొని పడుకుందామని అనుకుంటే ఇంకా ఇంప్రాంప్టు ప్లాన్ అనమాట. సో వెళ్తున్నాము. వీఆర్ గోయింగ్ టు 555. మేము యూజువల్లీ ఫస్ట్ హలీం సార్వి ఆర్ 555 స్టార్ట్ చేస్తాము. లాస్ట్ హలీం ఈజ్ యూజువలీ పిస్తా హౌస్ ఆర్ షాగ్ హౌస్ ఆర్ టోలీ చౌకీ దగ్గర. సో ఆ గ్యాప్లో బహార్, గ్రిల్ 9 ఇంకేముంటాయి లోపలివి
ప్యారడైజ్. ప్యారడైజ్, ఇవి 3 అట్లా లోపల ట్రై చేస్తాము. ఆల్మోస్ట్ వచ్చేసినాం మేము. అసలు ఎంత రష్ ఉంది కదా చక్రి, అసలు ఇంకా సీజనే స్టార్ట్ అవ్వలేదు. ఎంత రష్ ఉందో అసలు మీకు చూపిస్తా. అసలు అన్బిలీవబుల్. రాత్రి 10:30కి ఎంత రష్ ఉందో కనిపిస్తుందా మీకు? హలీంకి రష్ ఉందంటున్నావా లేకపోతే? హలీంకే అక్కడ చూడు, లైట్లు వేసారు, మొత్తం బైక్స్ అన్నీ పార్క్డ్ ఉన్నాయి. ఎక్కడ వేరో తెలుస్తలేదు జనాలు. ఇక్కడ స్ట్రేట్గా కార్లు ఉన్నాయి. మరి ఎవరన్నా ఉండి చెప్తే బాగుండు అనిపిస్తుంది. ఎవరు లేదేం చక్రి. చూడండి ఎన్ని బైక్స్ వేసిరా. వీళ్ళంతా హలీం బ్యాచే. నా టైపే ఉన్నారు వీళ్ళు. రిలీజ్ అయిన స్టార్ట్ అయిన ఫస్ట్ 1-2 డేస్లో తినేసేయాలి టైప్. స్పెషల్ చికెన్ 65 1.5 రైతన్న స్పెషల్ చెప్తావా? చికెన్ తినొద్దంటారుగా. ఏం చేద్దాం మరి? నార్మల్ చెప్దాము, తినొద్దంటారు కదా చక్రి. 2 చెప్పు. నార్మల్ హలీం. ఫైనలీ సీజన్స్ ఫస్ట్ హలీం. సీజన్ స్టార్ట్ కాలేదు. ఐఎమ్ సో హ్యాపీ. సీజన్స్ ఫస్ట్ హలీం అంటే హలీం సీజన్లో ఇది ఫస్ట్ హలీం అని. ఓకే, చాలా బాగుంది అసలు. హైదరాబాద్లో మీ ఫేవరెట్ హలీం ఏదో మాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే నీకేది ఇష్టం చక్రి? నాకు అన్ని బాగా అనిపిస్తాయి. లైక్ కెఫే బార్ కానీ అంటే ఒకసారి 555 is an emotion. అంటే మనం ఇంతకుముందు తిన్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని సెకండ్ టైం తిన్నప్పుడు కొంచెం తేడా కొట్టినాయి కదా కొంచెం. మేబీ బికాస్ ఆఫ్ ద డే బ్యాడ్ డే అనుకుంటా. కానీ 555 మాత్రం ఎప్పుడు మరీ డిసప్పాయింటింగ్ ఉండదు. అదే సారీ కూడా ఒకసారి బాగా అనిపించలేదు అనుకుంటా సంథింగ్. అవును. ఆల్సో వర్స్ట్ హలీం ఏదంటే 4 seasons దానేదార్ హలీం ఉంటుంది. 4 seasons స్పెషల్ హలీం అని చెప్పి తిన్నాము. అది దానేదార్ హలీం అని ఉంటుంది. ఎబ్బే బేసిక్ ఏంటంటే అందులో ఆ వీటిని గోధుమల్ని అట్లనే మ్యాష్ చేయకుండా గ్రేనీగా పెడతారు. సో అది నచ్చలేదు మౌనిక. అస్సలు నచ్చలేదు. అంటే టిపికల్ డిఫరెంట్ ఉండే. అవును. ఇంకోటి మాకు గుర్తుందా స్పైస్ 6లో తిన్నాం చూడు, అది కూడా బాగానే ఉండే. డిఫరెంట్ ఉండదు. అది స్మోక్డ్ ఫీలింగ్ వస్తుంది. అది అలా హలీం అది డిఫరెంట్ ఉండే టేస్ట్ కూడా. మేము వచ్చేసాం. నేను చెప్పలేదు కదా, నిలియా కూడా వచ్చింది యాక్చువల్గా. బట్ అది పడుకుంది ఇక్కడ బుట్టలో ఉంది. బుట్టలో పడుకుంది దాని క్యారీకాట్లో. అక్కడికి వెళ్ళేటప్పుడు ఫీడ్ చేసుకుంటూ వెళ్ళినా నేను. మళ్ళీ వచ్చేటప్పుడు ఫీడ్ ఇచ్చిన అనుకుంటా కదా. మళ్ళీ వచ్చేటప్పుడు ఫీడ్ ఇచ్చిన. అండ్ మమ్మీ వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళొచ్చు. బట్ ఏమంటారు, వాళ్ళు కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా. అందుకని ఇంకా తీసుకొని వచ్చేసిన అనమాట దాన్ని. సో దట్ వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటారు. ఈశాన్ని పడుకోబెట్టి దీన్ని తీసుకొని వచ్చిన. ఈశాన్ని తర్వాత తీసుకెళ్ళాలి, ఎలాగో తీసుకెళ్ళాలి. వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు. సో అందుకే ఇప్పుడు వాడిని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాడిని కూడా తీసుకొని వెళ్ళాలి. ఓకే, నేను డాడీని రమ్మన్నాను యాక్చువల్గా. బట్ డాడీ రాను అని అన్నాడు. ఇంకా అందుకనే పార్సల్ తీసుకొని వచ్చిన మమ్మీ డాడీకి. Much later. హాయ్ గైస్, సో ఇట్స్ ద నెక్స్ట్ డే అండ్ ఐఎమ్ రెడీ. నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా. షీ హెస్ బీన్ మై ఫ్రెండ్ సిన్స్ నాకు గుర్తు కూడా లేదు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ మేము. 2004 నుంచి షీఈ్ మై ఫ్రెండ్. సో దాన్ని కలవడానికి వెళ్తున్నాను అనమాట. సో ఐమ్ ఆల్ రెడీ. ఐల్ షో యూ వాట్ ఐఎమ్ వేరింగ్ దిస్ బ్లాక్ కలర్ గౌన్ అండ్ ఈ బల్గారీ వాచ్. బట్ బల్గారీ మోడల్ వాచ్, కాకపోతే ఇది ఫ్రెంచ్ కనెక్షన్ది. అండ్ దీస్ ఇయర్ రింగ్స్ అండ్ దట్స్ ఆల్. యా, these are my shoes. Okay. Oh wow. ఎంత క్యూట్ ఉంది. భలే ఉంది కదా. కానీ బాగుంది కదా.
కదా, ఇంకా నేను రాలేను, ఆయన వాళ్ళు ఉంటేనే రాగలను అని. కానీ ఇంకా డెలాయిట్కి రాసిస్తావు జీవితం టైంలో. I don't know if it's a good decision. 2 months అయిందిగా, గట్టిగా అరుస్తాను. అది అంతవరకు చూడాలి కొంచెం. ఏంటి ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళి చక్రితో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవాళ వీకెండ్ కదా, సో చక్రిని పిక్ చేసుకోవడానికి రమ్మన్నా అనమాట. సో గుడ్ బాయ్ వచ్చిండు. ఓకే యా, వచ్చిండు నన్ను పిక్ చేసుకోవడానికి. సో యా, అండ్ ఆల్సో చక్రి కూడా కలిసిండు చరితాని. అండ్ యా, 8 years తర్వాత కలిసినా సరే నాకు అసలు అన్ని రోజులు కలవకుండా ఉన్నామని అనిపించలేదు. ఏదో నేను ఒక పెద్ద ట్రిప్కి వెళ్ళేసి వచ్చిన అన్న ఫీలింగ్ వచ్చింది దాన్ని చూడక. లైక్ ఇప్పుడు వెళ్ళేసి కొంచెం బాగా తిరిగేసి వచ్చిన అన్న ఫీలింగ్ వచ్చింది, కానీ లైక్ ఒక డిస్టెన్స్ వచ్చింది అన్న ఫీలింగ్ రాలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ సచ్ ఫ్రెండ్స్. Okay, so yeah, that is it for this video. Bye bye, see you in my next video. You know what to do. Don't forget to like, share and subscribe to my channel and wait for another Roll with Roches. Bye bye. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ముగ్గురిని మళ్ళీ కలవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.